మోడీ హేటర్సే, కాకపోతే వేరు వేరు పార్టీల గొడుగుల్లో ఉన్నారు వీళ్ళు. ఒకళ్ళు కాంగ్రెస్, ఒకళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ, ఒకళ్ళు కమ్యూనిస్టు, ఒకళ్ళు బీఆర్ఎస్, ఒకళ్ళు వైసీపీ, ఒకళ్ళు టీడీపీ. వాళ్ళందరూ స్టేట్మెంట్లుగా యాంటీ మోడీ, వాళ్ళు ఎప్పుడు యాంటీ మోడీని, యాంటీ హిందూనే వాళ్ళు. ఇందులో మార్పు ఏం లేదు అక్కడ. అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక ప్లాట్ఫామ్ అంతే, అంతకు మించి మార్పు ఏం లేదు. ఇప్పుడు ఒక అంశానికి వీళ్ళు చేసేటటువంటి యాజిటేషన్, ఏ యాజిటేషన్కైనా సరే లక్ష్యం. ఈ లక్ష్యం ఇక్కడ 100 రకాలుగా పలికారు వీళ్ళు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, దట్ ఇట్ సెల్ఫ్ ఏ రాంగ్. అది వాస్తవంగా కాక్రోచ్ జనతా పార్టీ రైట్ చేసింది ఏంటంటే తమ ఎస్టాబ్లిష్మెంట్ కోసం. ఎందుకంటే ఒక రాజీనామా చేపిస్తే మేము విజయం సాధించామనే వీరుల కింద అవుదాం. కానీ వాళ్ళకి సపోర్ట్ చేసిన సంఘాలన్నీ కూడా ఎందుకు సపోర్ట్ చేసిన వీళ్ళకి తెలియదు. వీళ్ళు అనుకుంటున్నారు మాకు ఇవన్నీ కమ్యూనిస్ట్ సంఘాలు. విషయం ఏంటంటే భారతదేశపు విద్యా సంస్కరణలు, మన మొట్టమొదటగా జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ముస్లిం మంత్రి విద్యాశాఖ మంత్రి, ఆయన నిషాని, చదువు కూడా రాదు, వేలుముద్ర. ఆయన గారు చేసిన పని ఏంటయ్యా అంటే కమ్యూనిస్టులకి మత సంఘాల వాళ్ళకి కలిపి ఈ ఎన్సీఆర్టీ బోర్డు అప్పచెప్పాడు. అంటే టెక్స్ట్ పుస్తకాలు రాసే బోర్డు. వాళ్ళందరూ